గోదావరి నదిలో దొరికే పులస చేప ఆంధ్రప్రదేశ్ వంటకాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇది సీజన్ లో మాత్రమే లభించే అరుదైన చేప. అందుకే దీని రుచి, విలువ ప్రత్యేకం. గోదావరి ప్రాంత ప్రజల ప్రియమైన వంటకం పులస. పులస పులుసు తీపి, కారంతో పాటు సమతుల్యంగా కలిసిన మసాలా రుచితో నోరూరిస్తుంది. సాధారణంగా ఈ కర్రీని మట్టి పాత్రలో వండితేనే అసలైన రుచి వస్తుంది. పులస పులుసు తయారీ చాలా సులభం. ముందుగా చేప ముక్కలకు పసుపు, కొద్దిగా కారం, గార్లిక్ పేస్ట్, ఉప్పు వేసి మ్యారినేట్ చేయాలి. చింతపండు నానబెట్టి రసం తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత టమోటాలు వేసి మ్యారినేట్ చేసిన చేప ముక్కలను జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం పోసి మంట తగ్గించి నెమ్మదిగా ఉడికించాలి. చివరిగా కొత్తిమీర చల్లి మంట ఆపేయాలి. ఈ పులుసు రాత్రంతా ఉంచి మరుసటి రోజు వేడి వేడి అన్నంలో తింటే గోదావరి తీర రుచి మీ ఇంట్లోకి వచ్చినట్టే. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.